బ్రేకింగ్ న్యూస్, వరంగల్ కోర్టుకు మరోసారి బాంబు బెదిరింపు వచ్చింది. మధ్యాహ్నం 2 గంటలకు కోర్టు ఆవరణలో బాంబు పేలుస్తామంటూ ఆగంతకులు ఈమెయిల్ పంపించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు కోర్టు కార్యకలాపాలను నిలిపివేసి ప్రాంగణాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. కోర్టులో ఉన్న న్యాయమూర్తులు, కక్షిదారులు, న్యాయవాదులను బయటకు పంపించేశారు. డాగ్ స్క్వాడ్, బాంబు డిస్పోజబుల్ స్క్వాడ్ కోర్టు ఆవరణను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నాయి. వరంగల్ కోర్టుకు ఇలాంటి బెదిరింపు రావడం ఇది మొదటిసారి కాదు. గత నెల 26వ తారీఖున ఇలాంటి బాంబు పెట్టినట్లుగా ఈమెయిల్ రావడంతో అప్పుడు తనిఖీలు చేశారు. అయితే అది ఫేక్ ఈమెయిల్ అని పోలీసులు తేల్చారు. మరోసారి అదే తరహాలో ఈ బెదిరింపులు రావడంతో పోలీసులు దీనిని సీరియస్గా తీసుకున్నారు. అలాగే హైదరాబాద్లో కూడా కొన్ని న్యాయస్థానాలకు ఇలాంటి బాంబు బెదిరింపులు వచ్చాయి. వరంగల్ కోర్టుకి రెండోసారి బాంబు బెదిరింపులు వచ్చాయి. బాంబు డిస్పోజబుల్ స్క్వాడ్ లోపల క్షుణ్ణంగా కార్యాలయంలో ప్రతి మూల తనిఖీలు చేస్తున్న దృశ్యాలు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఈమెయిల్ వచ్చింది కోర్టుకు. ఈమెయిల్ రావడంతో సీరియస్గా తీసుకున్న పోలీసులు డాగ్ స్క్వాడ్తో తనిఖీలు చేస్తూ ఉన్నారు. కానీ ఎటువంటి అనుమానాస్పద వస్తువులు అక్కడ కనిపించలేదు ప్రస్తుతానికి. కానీ ఇంకా తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ ఈమెయిల్ ఎవరు పంపించారు అన్న దానిపై దృష్టి పెట్టారు. గతంలో ఈ ఈమెయిల్ ఎవరు పంపించారు అన్న దానిపై సీరియస్గా దృష్టి పెట్టాము అన్న అధికారులు ఆ తర్వాత మరి ట్రేస్ కాలేదో, లైట్ తీసుకున్నారో తెలియదు. ఇది రెండోసారి. మరి గతంలో పంపించిన వ్యక్తే దీన్ని కూడా పంపించాడా, లేదు ఈరోజు ఏదైనా ఒక ఇంపార్టెంట్ కేసు ఏదైనా పెండింగ్లో ఉందా, ఈరోజు తేదీ వాయిదా ఉందా, దాన్ని తప్పించుకోవటానికి ఆ కేసులో కక్షిదారుగా ఉన్న వ్యక్తి ఎవరైనా, పార్టీగా ఉన్న వ్యక్తి ఎవరైనా ఇలాంటి ఈమెయిల్ పంపించాడా, ఈ విషయంపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. లేదా ఇటీవల మావోయిస్టులు ఎక్కువగా లొంగిపోతున్నారు, మావోయిస్టుల పైన ఎక్కువ దాడులు జరుగుతున్నాయి, ఆపరేషన్ కగారు చివరి దశకు వస్తున్న నేపథ్యంలో ఎవరైనా ఇలాంటి కాల్స్ పంపించారా, ఒకవేళ అలాంటి మావోయిస్టులు అలాంటి కాల్స్ పంపిస్తారు అంటే ఇప్పుడు లేఖలు విడుదల చేస్తారు తప్ప ఇలాంటి కాల్స్, ఈమెయిల్స్ చేసిన దాఖలాలు లేవు. నేరుగా లేఖలు రాసిన సందర్భాలే ఉంటాయి. మరి ఇది పంపించింది ఎవరు? నిజంగానే ఏదైనా ప్లాన్ చేస్తున్నారా, రెక్కీ చేస్తున్నారా? ఒకవేళ బాంబు పెట్టడానికి ముందు ఇలాంటి బెదిరింపులు పంపిస్తే ఏ విధంగా తనిఖీలు చేస్తారు అన్న దాన్ని గురించి సెర్చ్ చేయడానికి ఎవరైనా రెక్కీలో భాగంగా ఇలాంటి బెదిరింపు కాల్స్ చేస్తున్నారా? కోర్టులో కేసు ఉన్నటువంటి పార్టీలో వ్యక్తి ఎవరైనా ఇలాంటి మెయిల్స్ పంపించాడా అన్న దానిపై కూడా ఆరా తీస్తున్నారు. కానీ ఇది రెండోసారి రావడంతో ఎందుకు పదే న్యాయస్థానాలకు ఇలాంటి బాంబు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి అనే విషయంపై ఆరా తీస్తున్నారు. ఇంతవరకు ఎటువంటి అనుమానాస్పద వస్తువు కానీ, పేలుడు పదార్థాలు కానీ దొరకలేదు. ఆ ఈమెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది అన్న దానిపై ప్రస్తుతం ఆరా తీస్తున్నారు. గతంలో వచ్చిన ఈమెయిల్స్ విషయంలో ఇంతకుముందు ఎయిర్పోర్ట్లకు ఇలాంటి ఈమెయిల్స్ వచ్చాయి, పోలీస్ స్టేషన్స్కి వచ్చాయి, ఇప్పుడు న్యాయస్థానాలకు వస్తూ ఉన్నాయి. సో ఒకవేళ ఇలా బెదిరింపులు వచ్చిన తర్వాత నెక్స్ట్ టైం బెదిరింపులకు పెద్దగా పట్టించుకోకపోతే అప్పుడు ఏదైనా ఘాతుకానికి పాల్పడదామన్న ఉద్దేశంలో ఇలాంటి ట్రయల్స్ చేస్తూ ఉన్నారనే విషయం పైన ఆరా తీస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఈ ఈమెయిల్ మాత్రం లైట్ తీసుకోలేదు. సిబ్బంది పూర్తిగా కోర్టు ఆవరణ మొత్తం తనిఖీ చేస్తున్న దృశ్యాలు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు.